వందనాలయ్య గారు. మీరు చేస్తున్న అనేక ప్రశ్నోత్తరాల కార్యక్రమం వీక్షించి మా సందేహాలు నివృత్తి పరుచుకొని ఉన్నాము. విగ్రహాల గూర్చిన చందా విషయం గూర్చి కూడా వినియున్నాము. అయితే ఉమ్, మాకొచ్చిన సమస్య ఏమిటంటే, చందాను గూర్చి వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురిచేసినప్పుడు దేవునికే అప్పగించి దేవుడే వారిని చూసుకొనును గాక. అది మేలైనా కీడైనప్పటికీ అని మనం అప్పగించుకొని ఇవ్వవచ్చా? ఈ విషయంలో మేము చాలా ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేస్తున్నాము. చందా ఇవ్వడం విగ్రహాలకు ఆ! ఆ! అన్యులు వచ్చి అడుగుతారు కదా! మేము టెంపుల్ కడుతున్నాము. మాకు చందా ఇవ్వండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కూడా చాలా మంది అడిగారు. హ్మ్. ప్రజలకు ఉపయోగకరమైంది, ప్రజల ఆరోగ్యం కొరకు. హ్మ్. ఇప్పుడు పొద్దున్న వాకింగ్ ట్రాక్ ఉన్నది, నడిచి వాకింగ్ చేసి మార్నింగ్ వాక్తో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటా. షటిల్ కాక్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉన్నది, లేకపోతే క్రికెట్ టీం ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉన్నది. ఇట్లాగా రకరకాల వ్యాయామ సంబంధమైనటువంటి కార్యక్రమాలు. అలాంటి వాటికి అందరూ 1000 ఇస్తే నేను 10,000 ఇస్తా. హ్మ్. అసలు ఇంకోటి అక్కర్లేదు, నేనే నీకు పోషకుండి, కమాన్, మంచి టీం తయారు కండి, హ్మ్. క్రీడా రంగంలో అభివృద్ధి చెందండి, ఆరోగ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. హ్మ్. ప్రజలకు మేలుకరమైన దానికి మనం లక్షలు ఇవ్వచ్చు. హ్మ్. మత సంబంధమైన దానికి కాంప్రమైజ్ అయ్యి హ్మ్. వాళ్ళు గొడవాడుతున్నారు కనుక నేను మరి దేవుడే చూసుకొని నేను డబ్బులు ఇస్తాను అంటే, హ్మ్. అట్లాగే దేవుడే చూసుకొని మరి వీడు బలవంత పెడుతున్నాడు కదా అని రేపు మూడార్ల ముద్ర కూడా వేసుకోవచ్చు. హ్మ్. 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 నాకు ఇష్టం లేదు కానీ బలవంత పెడుతున్నారు, కొడుతున్నారు, చంపుతామంటున్నారు. శరీరం నిష్ప్రయోజనము ఏముంది? 666 ముద్ర వేయించుకుంటాను, లోపల మాత్రం యేసు రక్తం చేయమనుకుంటా. ఆత్మ ముఖ్యం కదా, హృదయం ముఖ్యం కదా అనుకొని హ్మ్. రేపు మహాశ్రమల కాలంలో ఇదే లాజిక్తో లొంగిపోవచ్చు. హ్మ్. మరి అప్పుడు సాక్ష్యం ఏది? క్రైస్తవ సాక్ష్యం ఏది చెప్పండి? హ్మ్. ఇప్పుడు బలవంత పెడుతున్నారు కదా, ఎందుకులే వాళ్ళు చెప్పినట్టు చేద్దామని శద్రక్ మేషక్ అబేద్నెగోలు బంగారు విగ్రహానికి సాగిల పడవచ్చు కదా. అవును కదా! బలవంత పెడుతున్నారు, చంపేస్తానంటున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అని దానియేలు ప్రార్థన జీవితం మానుకోవచ్చు కదా. హ్మ్. అనుదినం ముమ్మారు గది తలుపులు తెరిచి మరీ ప్రార్థన చేశాడు. హ్మ్. సింహాలు గుహలో వేస్తానంటే వేస్తే వేసుకో, నేను మాత్రం ప్రార్థన మానేది లేదన్నాడు. హ్మ్. కనుక మనం దానియేలు లాగా, శద్రక్ మేషక్ అబేద్నెగోలు లాగా, ఆదిమ సంఘ విశ్వాసుల్లాగా ఉండాలి. కానీ ఈ గొడవలకు భయపడి కాంప్రమైజ్ కావద్దు. కాంప్రమైజ్ కావడం ఒకసారి మొదలైతే అది ఆగది. ఓకే. మొత్తం మనల్ని తిరిగి చీకటి రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే. ఓకే సార్.